మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. డిస్కమ్‌ల పేరుతోని ఇలా మీటర్లు పెట్టే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో గానీ, భారతదేశంలో గానీ. ఇప్పటిదాకా రైతులకి గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యల వైపు వెళ్తా ఉన్నారు. అప్పుల పాలవుతా ఉన్నారు. జీవితకాలం అప్పులు తీర్చినా సరిపోతుంది. వ్యవసాయ రంగాన్ని వదిలిపెట్టిపోతా ఉన్నారు. అయినా ఇప్పటికీ జాతీయ ఆదాయంలో భారతదేశానికి సంబంధించి 50-65% జాతీయ ఆదాయం వస్తుంది. సో, కరెంటు పేరుతోని కరెంటుకి డిస్కమ్‌ల పేరుతోని ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే లో వోల్టేజ్ సమస్యలున్నాయి. హై వోల్టేజ్, లో వోల్టేజ్ సమస్యలున్నాయి. కరెంటుకి సంబంధించి ట్రాన్స్‌ఫార్మర్‌లు కాలిపోయే కార్యక్రమాలున్నాయి. పంట ఎక్కువ తక్కువలున్నది. కరెంటు ముఖ్యంగా పంట పొట్ట పోసినప్పుడు ఆ టైంలో ఒక నీళ్లు సరిపోకుండా ఉండే పరిస్థితి కరెంటుకు సంబంధించి ఇబ్బందుల వల్ల. సో, అందుకోసం కరెంటుకు సంబంధించి వచ్చినప్పుడు పునరుత్పాదక ఇంధన వనరుల వైపు, సోలార్ కరెంట్ వైపు వెళ్లాల్సిన అవసరం ఉంది. స్టార్ మీటర్లు పెడతాం. స్టార్ మీటర్లు పెడతాం కానీ డబ్బులు తీసుకుంటారు. ఇది కొన్నేళ్ళు అయిన తర్వాత రైతులు అలవాటైన తర్వాత డబ్బులు వసూలుకే వైపు వెళ్ళే పరిస్థితి ఉంది. సో, మధ్యయుగాలకు ఏళ్ళని మధ్యయుగాలకు తీసుకున్నట్టు ఆధునిక యుగం నుంచి మళ్ళీ మధ్యయుగాల నుంచి పురాతన యుగం, మధ్యయుగం, ఆధునిక యుగం వైపు వచ్చాం. వీళ్ళని మధ్యయుగాలకు తీసిపోయారంటారు. అట్లనే అనేక ఒడిదుడుకులు దాటుకుంటూ రైతులు ఒక వ్యవస్థకి ఇప్పుడిప్పుడే వస్తున్నారు. అయినా ఇప్పటికీ రైతులకు సంబంధించి, వ్యవసాయ రంగానికి సంబంధించి సంక్షోభంలోనే ఉన్నది. సో, ఈ ఉన్నటువంటి నీళ్ళకి సంబంధించి అన్ని బ్యారేజీలు, ఆనకట్టలు లేకపోతే డ్యాముల దగ్గరలోనే, డ్యాములు పరిసరాల్లోనే లేవు. డ్యాములు సాగునీటి ప్రాజెక్టులు ఉన్నటువంటి పరిసరాల్లోనే లేవు. అనేకమైనటువంటి బావులతోని కరెంటుని చేసుకొని ముందుకు పోతా ఉన్నారు. సో, డిస్కమ్‌ల పేరుతోని రైతులను ఇబ్బంది చేయడం కరెక్ట్ కాదు. దాంతో పాటు చిన్నకారు రైతులకి ఇది మరీ ఛాలెంజ్. ఈ డబ్బులు మీటర్లు పెడితే స్మార్ట్ మీటర్లు పెడితే ఇక కరెంట్ బిల్లు కూడా ఉంటాయి. వాటిని బంద్ చేయాలి.